ఇప్పటికిప్పుడు షాప్ యజమానులు రోడ్ల మీదకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ సిబ్బంది మమ్మల్ని రోడ్లు పాలు చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఇక్కడ మేము వీరికి ఎలాంటి నష్టము చేయట్లేదు. ఆక్రమణలో ఉన్నటువంటి షాప్ రూములు ఉండి ఇక్కడ ఆక్రమించుకొని స్థలాలని, రోడ్లని, ఖాళీ స్థలాలని, పార్కింగ్ ప్లేసులని ఆక్రమించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఖాళీ చేసి వాళ్ళకి కేటాయించిన షాప్ రూముల్లోకి వెళ్ళమంటే చెప్పడం 3 రోజుల నుంచి మైక్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మేము ఎవరికి కూడా ఎలాంటి నష్టం చేయట్లేదు. వారి షాపుల్లోకి వెళితే ఎవరైతే అనాథరైజ్డ్గా ఉన్నారో వారిని కూడా మనము ఎక్కడైనా కానీ ఆథరైజ్ చేయాలన్నా, షాప్ రూములు ఖాళీగా ఉన్నాయో ఎలాంటి పరిస్థితికి వారికి వసతి కల్పించాలనే దానికి కూడా దృష్టి కేంద్రీకరించి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు మున్సిపల్ శాఖ సిబ్బంది మాకు రెంట్లు అధికంగా చెప్తున్నారు. గతంలో కట్టాల్సిన వాటిలో కూడా ఇంట్రెస్ట్ వేసి మేము సుమారు సంవత్సరానికి 11 లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, మేము అంత కట్టుకోలేము చేసే వ్యాపారాల మీద కూడా చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా అయితే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దానిపై మీరేమంటారు? ఇది గవర్నమెంట్ వారి నిర్ణయమేనండి. ప్రతి ఊర్లో కూడా ఎవరైతే షాప్ రూములు ఎవరికి అద్దెకిచ్చినా సరే, ఏ పురపాలక సంఘం కానీ కార్పొరేషన్ కానీ ఎవరికైతే రెంట్లకు ఇస్తారో వారికి సమయం లోపల, నిర్దిష్ట సమయం లోపల, నిర్దిష్ట డేట్ లోపల వారికి చెల్లించమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే ఉత్తర్వుల్లోనే ఉంటాయి. వారు ఆ డేట్ లోపల కానీ చేయనట్లయితే వారికి పెనాల్టీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది అప్లికబుల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి దీని గురించి ఎలాంటి వారికి తెలిసి కూడా వారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే గతంలో ఇదే షాపుల్ని పాత మార్కెట్ సెంటర్లో ఉంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి కొత్త వెజిటబుల్ మార్కెట్ని కట్టించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇదే సమస్యలు కొనసాగితే వీరికి ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు మున్సిపల్ శాఖ నుంచి ఏమైనా చేస్తున్నారు? దీంట్లో ఆల్రెడీ అందరికీ షాపులు కేటాయించారు. చాలా విశాలంగా ఉంది మార్కెట్ కూడా. ఎవరి షాపుల్లోకి వాళ్ళకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే అందరికీ వెలుసుబాటుగా ఉంటుంది. వచ్చే వ్యాపారస్తులు కూడా ఇట్లా చిన్న ఆక్రమణ చేసుకొని వెంచి వాళ్ళకి ఆటోలు కానీ లేకపోతే స్కూటర్లు కానీ కనీసం వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఆక్రమించుకొని ఉన్నటువంటి దాన్ని మాత్రమే మేము ఇప్పుడు ప్రస్తుతానికి తొలగిస్తున్నాము.